ప్రియులరా, మన జీవితంలో అన్ని కాలాలు, అన్ని టైములు, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఏ అనారోగ్యం మన శరీరాన్ని చుట్టుముట్టి మృత్యువులోకి తీసుకెళ్తుందో చెప్పలేం. కళ్ళు బాగున్నాయిగా, ఇప్పుడే బైబిల్ చదువు. చెవులు బాగున్నాయిగా, ఇప్పుడే దేవుని మాట చెవిని పెట్టు. నాలుక బాగుందిగా, దేవుని మాట మాట్లాడు. కాళ్ళు చేతులు బాగున్నాయిగా, దేవుని కోసం బ్రతుకు. ఒకనాడు వస్తుంది కంటి చూపు సరిగా ఉండదు, ఒకనాడు వస్తుంది చెవులు సరిగా వినబడవు, ఒకనాడు వస్తుంది మాటలు సరిగా రావు, ఒకనాడు వస్తుంది నీ కాళ్ళు నడవలేవు, ఒకనాడు వస్తుంది నీ చేతులు ఏ బరువు పట్టలేవు. అన్నీ బాగున్నప్పుడు దేవుని పని చేయమంటే అన్నీ బాగున్నాయి గనక, ఆరోగ్యం బాగుంది గనక నిన్ను సంతోష పెట్టుకునే పనిలో ఉన్నావా? దేని చేత? వ్యభిచారం చేత? దేవుడికి దూరమై, దేవునికి వ్యతిరేకమై, ధైర్యంగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా దేవుడంటే ఏంటో తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా తప్పులోనికి, పాపంలోనికి వెళతావా? ఒక్కసారిగా దేవుడు ప్రాణం తీస్తే ఏంటి పరిస్థితి? ఒక్కసారిగా మనం కన్ను మూస్తే ఏంటి పరిస్థితి?